హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాములమ్మ 2.0. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిన ఒక సినిమా గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఇది మరేదో కాదు, పవన్ కళ్యాణ్ గారి సంచలన చిత్రం దే కాల్ మీ ఓజీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతూ అత్యధిక వసూలు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాల్లో ఒకటిగా చేరే అవకాశం ఉంది. అవును, మీరు విన్నది నిజమే. కాబట్టి ఈ వీడియోలో ఓజీ ఎందుకు ఇంత పెద్ద హిట్ అయ్యిందో తెలుసుకుందాం. ఓజీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి మరియు ఇది ఎలా చరిత్ర సృష్టిస్తుందో చూద్దాం. సిద్ధమా? దే కాల్ హిమ్ ఓజీ గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ చిత్రాన్ని సుజిత్ డైరెక్ట్ చేశారు మరియు ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఒక గ్యాంగ్స్టర్ పాత్రలో మనల్ని మెస్మరైజ్ చేస్తున్నారు. ఇంకా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హనీ తెలుగు సినిమాలోకి అడుగు పెడుతూ ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తున్నారు. ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కూడా ఈ చిత్రంలో ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2025న విడుదలైంది మరియు రిలీజ్ అయిన మొదటి రోజు నుండే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. ఇప్పుడు మెయిన్ పాయింట్ కి వద్దాం. ఓజీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఈ సినిమా ప్రీమియర్ పాస్ లోనే నార్త్ అమెరికాలో 3 మిలియన్ సుమారు 25 కోట్లు వసూలు చేసింది. ఇది 2025లో అత్యధిక వసూలు సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. ఇండియాలో ప్రీమియర్ 23 కోట్లు మరియు మొదటి రోజు షోల నుండి 11 కోట్లు వసూలు చేసింది. ఎందుకంటే అంచనాల ప్రకారం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లను సునాయాసంగా దాటే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఊపు కొనసాగితే ఈ సినిమా 500 కోట్ల మార్కుని కూడా టచ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇది నిజంగా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి కావచ్చు. అంతేకాదు, ఈ సినిమా పుష్ప 2 ప్రీమియర్ బాలీవుడ్ ఫ్యాన్ బేస్ కూడా కారణం. అయితే ఈ సినిమా పాన్ ఇండియా మార్కెట్ లో అంతగా ఆడకపోవచ్చని కొందరు ట్రెండ్ అనలిస్టులు అంటున్నారు. ఎందుకంటే ఇది ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో బలమైన ఫ్యాన్ బేస్ పై ఆధారపడుతోంది. కానీ ఒక మంచి వర్డ్ ఆఫ్ మౌత్ వస్తే ఈ సినిమా ఆ ఊహాగానాలను తలకిందులు చేసే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, దే కాల్ హిమ్ ఓజీ నిజంగా ఒక బాక్సాఫీస్ జెట్లా దూసుకుపోతోంది. ఇది తెలుగు సినిమా చరిత్రలో టాప్ 10 హిట్స్ లో చేరుతుందని మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్స్ లో మీ అభిప్రాయాలను తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.